బాబాయ్లో మీకు బాగా నచ్చిన క్వాలిటీ అంటే? స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు, Hmm. వెరీ హార్డ్ వర్కింగ్, Hmm. ఎవరు వచ్చి హెల్ప్ అడిగినా Hmm. చేస్తారు, Hmm. ఫేక్ అష్యూరెన్స్ ఇవ్వరు. ఇందాక చెప్పినట్టు మనం Okay. మీకు ఎందుకు చేసి పెడతా వెళ్ళండి అంటారు. ఇది అవుతుంది అంటే అవుతుంది, లేదా ఇది అవ్వదు అంటే అక్కడ వాళ్ళని తిప్పుకోకుండా చెప్పేస్తారు. సో పాలిటిక్స్ లోకి వస్తున్నాను బాబాయ్, రావాలని ఉంది అని ఫస్ట్ చెప్పేది గాడ్ ఫాదర్ కాబట్టి ఫస్ట్ Yes. నుంచి మీ ఫ్యామిలీలో ఉన్న వ్యక్తి ఆయన. ఇప్పుడు ఆయనకే చెప్పుంటారు. షాక్ అయ్యారా? లేకపోతే గో హెడ్, నో ప్రాబ్లం, నేను ఉన్నాను, నేను చూసుకుంటాను, పక్క నియోజకవర్గమే కదా, నీకెందుకు అని చెప్పేసి ధైర్యం చెప్పారా? ఇది ఒక రోజులో అట్లా తీసుకున్న డెసిషన్ కాదు. ఒక యాక్చువల్గా మా హస్బెండ్ నర్సరావుపేట కోసం, మా మామయ్య గారు ఆర్ మా హస్బెండ్ నర్సరావుపేట కోసం ట్రై చేసేటప్పుడు వెళ్ళి ఒకసారి మాట్లాడాము. Hmm. దెన్ కొన్ని ఈక్వేషన్స్ అండ్ ఆల్రెడీ అక్కడ ఇన్ఛార్జ్ ఉండటం వల్ల దర్శి అయితే బాగుంటుంది, Hmm. మన ఫ్యామిలీ అయితే కమిట్మెంట్తో ఉంటారు, ఇక్కడ ఆల్రెడీ లీడర్స్ మారుతున్నారు అని చెప్పి దర్శి సజెస్ట్ చేసింది. దర్శి అయితే బాగుంటుందని చెప్పింది బాబాయ్. కానీ అట్ ది సేమ్ టైం మాకు ఒకటి చెప్పారు, మీది చాలా కంఫర్టబుల్ లైఫ్, మంచి ప్రొఫెషన్, ఇది పీక్ కెరియర్. అంటే ఇప్పుడు ఐఎమ్ 37, 35 to 45 వాజ్ పీక్ కెరియర్ డాక్టర్స్కి, బాగా ప్రాక్టీస్ చేసుకునే. ఇది మేమేమి అంత ఫైనాన్షియల్ మొత్తం స్టేబుల్ అయిపోయి పిల్లల్ని సెటిల్ చేసేసి రాలేదు. చిన్న పిల్లలు, నా యంగర్ వన్ ఇప్పుడు వాడికి 2.5 years. 2 సంవత్సరాల పిల్లగాడు. సో బాబాయ్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసుకొని కరెక్ట్గా మీరంతా డిసైడ్ అయ్యారా Hmm. అని చెప్పి ఒక జస్ట్ అడగటం, ఒక సజెషన్ లాగా.